అసలు చిత్తూరు వైసీపీలో ఏం జరుగుతుంది? అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించారంత. ప్రతిపక్షానికి పరిమితమైనా కూడా అదే గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. కలిసికట్టుగా పనిచేయాల్సిన నేతలు వర్గాలుగా విడిపోవడంపై సొంత పార్టీ నేతలు కస్సుమంటున్నారు. కేసులు, అరెస్టులు, ఆ భయాలు వెంటాడుతున్నా నీ గురించి నేను మాట్లాడను, నా గురించి నువ్వు మాట్లాడద్దు అనేలా వ్యవహారం ఎందుకు మారిపోయింది? ఇంతకీ ఎవరా నేతలు? డిస్కస్ చేద్దాం. నేను మీ మనోజ్. వెల్కమ్ టు మహానగర్. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019లో 14 స్థానాలకు 13 స్థానాల్లో గెలిచింది వైసీపీ. పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించిన జిల్లా మాత్రమే కాదు, ఎందరో కీలక నేతలు చిత్తూరులోనే ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి, ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన రెడ్డి లాంటి నేతలు జగన్ కు చాలా సన్నిహితంగా మెలిగేవారే. వీళ్ళంతా 2019 ఎన్నికల తర్వాత నేతల గ్రూపులుగా విడిపోతే మరికొందరు నేరుగానే డి అంటే డి అనేలా వ్యవహరించారు. గత 5 ఏళ్లుగా నగరి కేంద్రంగా జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. వాటి వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటూ రోజా బహిరంగంగానే ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డితో పాటు నారాయణ స్వామితోనూ రోజాకు గొడవలు ఉండేవి. ఇక చెవిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సపరేట్ టీమ్ గా వ్యవహరించేవారు. ఈ గ్రూప్ లో రోజా కూడా చేరినట్టుగానే మధ్యలో ప్రచారం సాగింది. అటు చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి మధ్య అత్యంత అంతర్గత వార్ నడిచింది. ఇలా ఎవ్వరికి వారే యమునా తీరుగా విడిపోవడంతో గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. కంచుకోట లాంటి చిత్తూరు జిల్లాలో అంతటి పరిస్థితి రావడానికి కారణం నేతల మధ్య గొడవేనని కార్యకర్తల వాదన. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదంటూ నేతలు, కార్యకర్తలు ఆవేదనలో మునిగిపోయారట. పైకి బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా సరే లోపల మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి మేడి పండులానే ఉందంటూ బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి కారణం కొన్ని నెలలుగా జిల్లాలోని ఆయా నేతలకు ఆ నేతల మీద కేసులు, అరెస్టు భయాలు వెంటాడుతున్నాయని కూడా కారణంగా తెలుస్తుంది. అయినా కూడా ఒకరి గురించి ఒకరు మాకెందుకులే అన్న ధోరణి కూడా అసలు అది వీడట్లేదు. రోజాను ఆడుదాం ఆంధ్ర స్కామ్, ఇంకా పెద్దిరెడ్డికి లిక్కర్ స్కామ్, ల్యాండ్, శాండ్, మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటన వ్యవహారాలు వెంటాడుతున్నాయి. సో చెవిరెడ్డిని కూడా తుడా నిధుల దుర్వినియోగం, ఇంకా భూమనకు టీడీఆర్ బాండ్ల విచారణ, నారాయణ స్వామికి లిక్కర్ కేసు టెన్షన్ పట్టుకుంది. సో నీ కేసుల గురించి నాకెందుకు, నా కేసుల గురించి మీకెందుకు అన్నట్టుగానే ఉండటంపై జిల్లాలో వైసీపీ క్యాడర్ కు మింగుడు పడట్లేదని సమాచారం. సో కనీసం ఓరల్ సపోర్ట్ కూడా ఇవ్వడానికి నేతలు వెనకంజ వేయడంపై పార్టీకి డ్యామేజ్ కలిగిస్తుందనేది నేతల ఆవేదన. ఇప్పుడే ఇలా ఉంటే ఒకవేళ అరెస్ట్ అయ్యి ఆ అరెస్టుల పర్వం మీద జరిగితే అప్పుడు కూడా పోతే పోనీలే మనకెందుకు అన్నట్టు ఉంటారా అని క్యాడర్ అనుమానం వ్యక్తం చేస్తుంది. కేసులు ఉన్న నేతలు అరెస్ట్ అయితే తమకు ఎంత మేరకు లాభం చేకూరుతుందని కొందరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సో ఇలాంటి నేతలపై జగన్ దృష్టి పెట్టకపోతే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని కొందరు నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. సో చిత్తూరు నేతల వ్యవహార శైలిని వైసీపీ అధినేత కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి చిత్తూరు జిల్లా వైసీపీ నేతల్ని జగన్ ఏం చేస్తారు? కట్టడి చేస్తారా, లేదంటే మాట్లాడమని చెప్తారా, కలిసిగట్టుగా ఉండమని చెప్తారా? సో వేచి చూడాల్సిందే. సో చిత్తూరు వ్యవహారం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.